హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత సురేష్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మా తిరుమల ట్రిప్లో డే 4 వ్లాగ్ అండి. మేము శ్రీకాళహస్తి అయితే చేరుకున్నామని చెప్పాను కదా ముందు రోజు నైటు. ఇది వచ్చేసి రూమ్స్ గురించి చెప్దామని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇస్తున్నానండి. ఇవి దేవస్థానం వారికి సంబంధించిన రూమ్స్ అండి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ కూడా చాలా వర్త్ఫుల్. మేము ఏసీ రూమ్ తీసుకున్నాము. పర్ డే 250 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్స్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ముందర కూర్చోవడానికి కొంచెం సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఇంకొక హాల్, ఆ హాల్లోనే డైనింగ్ ఏరియా ప్లస్ కొన్ని చైర్స్ ఇచ్చారు. ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బెడ్రూమ్లోనే. ఇంకా మేమైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్ చేయడానికి పార్క్ ఏరియా కూడా ఉంది. నాకు ఇక్కడ ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ మేమైతే ఇంకా స్వామివారి దర్శనానికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా చాలా వేడిగా కూడా ఉన్నిందండి. ఇంకా మాకైతే దాహం వేసేసి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇక్కడేవో కలర్ జ్యూసెస్ కనిపిస్తే తాగుదాం అనిపించింది. కానీ మళ్ళీ జర్నీ కదా, ఎందుకు ప్రయోగాలు అనేసి మేమైతే ఆగిపోయాము. నెక్స్ట్ అలా ఇంకా మా జర్నీ అయితే కర్నూలుకి స్టార్ట్ అయిపోయింది. శ్రీకాళహస్తి నుంచి బయటికి వచ్చిన కొద్దిసేపట్లోనే మాకు ఒక మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించిందండి. చాలా పెద్దగానే ఉంది. ఫస్ట్ చూడగానే జనాలు అయితే ఎవ్వరూ లేరు, ఎలా ఉంటుందో ఏమో అని భయంగానే వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత టేస్ట్ మటుకు చాలా బాగుందండి. నిజంగా హెల్తీ అంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అన్హెల్తీ ఫుడ్స్ అన్నీ తింటున్నాము. కానీ ఇలా మంచి ఫుడ్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి అని నాకైతే అనిపించింది. మీరెవరన్నా ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే పర్సనల్గా క్వాలిటీ క్వాంటిటీ రెండూ నచ్చాయి. హైజీనిక్గా కూడా ఉన్నింది. ఇంకా మేమైతే రిటర్న్లో వస్తూ మళ్ళీ మా బావగారిని అయితే కలిసామండి రాయచోటిలో. మా వాడు వాళ్ళ పెద్దనాన్నని చూడంగానే వాళ్ళ పెద్దనాన్న బైక్ అయితే ఎక్కేసాడండి. మేము తిరుమల బయలుదేరేటప్పుడు ముందు దిగిన ప్లేస్లోనే దిగి అక్కడ మళ్ళీ జ్యూసెస్ తాగి ఇంకా రిటర్న్ కర్నూలు అయితే వచ్చేసామండి. వస్తూ మా బావ వాళ్ళ అబ్బాయిని కూడా పిలుచుకొని కర్నూలు అయితే రీచ్ అయిపోయాము. ఇవండి మా తిరుమల ట్రిప్ విశేషాలు. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.